రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కానీ పోగలిగితే 20,000 కోట్లలో కనీసం ఒక 5,000 కోట్లు తగ్గించచ్చు. ఇవన్నీ తగ్గించగలిగితే ఇవన్నీ ప్రజలకి వచ్చి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. పెన్షన్ 3 గంటల్లో ఇస్తున్నాం, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. కరెంటు కూడా పర్ఫెక్ట్గా వస్తూ ఉంది. ఐ కెన్ మానిటర్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఫ్రమ్ ఆర్టీజీఎస్ ఏ సబ్ స్టేషన్లో ఎంత వోల్టేజ్తో కరెంట్ ఇచ్చాం, ఎక్కడన్నా కట్ అయితే ఎందుకు కట్ అయింది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ వీ కెన్ సీ నౌ. ఎవ్రీ రిజర్వాయర్లో నీళ్లు చూసుకొని పంటలు వేసుకోవచ్చు. ఏ చెరువులో నీళ్లు వస్తున్నాయి, ఏ చెరువులో నీళ్లు రాదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ సీజన్కి ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. డెఫిషియన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా కరెక్ట్ చేస్తారు. దీనికంటే ఒక 20% ఎక్సెస్గా రెయిన్ పడినా మళ్ళీ ఇలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం. అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ రాంది ఎక్కడ ఎట్లా చేయాలో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. స్టేట్లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం. ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్, ఒక కేస్ స్టడీ ఫర్ అస్. అందుకే చాలా డీటెయిల్గా వెళ్ళారు. సార్, ఈ పంట నష్టం మీద కేంద్రానికి ఏమైనా నివేదిక పంపిస్తున్నారు? వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎప్పుడే ఎట్లా, ఇప్పుడు ఇంకా పంపించమనిపోయిన ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? ముందు మీకు వార్తలు కావాలా, సెన్సేషన్ కావాలా, ఏదో అడిగేస్తా ఉంటారు. రిపోర్ట్ పంపకమనిపోయి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే, అంటే రియల్ టైంలో మా ఇక్కడి నుంచి వాళ్ళకి అన్ని వివరాలు అందజేస్తున్నారని చెప్పి. రియల్ టైంలో వాళ్ళకి అందజేయలేదు, ఇంకా మనం పంపించాలి. వాళ్ళ దగ్గర ఉండాలి కదా పోర్టల్, వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ఇప్పుడిప్పుడే కలగబోతుంది. ఈ తుఫాను ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతంలో ప్రధాన రోడ్లు మొత్తం అవన్నీ రిపేర్ చేస్తాం. విల్ గో ఆల్ అవుట్. ఆల్రెడీ స్టార్టెడ్. అవన్నీ కూడా రోడ్స్ అన్ని క్లియర్ చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని దేశాల్లో అన్ని సమస్యలు ఉంటాయి. బ్యూటీ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు. అంత సిస్టమేటిక్ రెగ్యులేటెడ్ లైఫ్ కాబట్టి మనం అట్లా కాదు. ఏ విపత్తు వచ్చినా, ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నో టైమ్ విల్ సెట్ రైట్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. కాబట్టి నేను చూశాను కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే 6 నెలలు రెక్టిఫై చేయలేకపోయారు. మొన్న ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎన్ని రోజులు పట్టిందో మీరు చూశారు. ఇక్కడ మోర్ రెస్పాన్సివ్ సిస్టమ్,